అమ్మా వింటున్నారా? ఈరోజు నీ భర్తను లోకంలో పని కొరకు నువ్వు ప్రోత్సహించకపోయినా, ఊరు ప్రయాణాలకు ప్రోత్సహించకపోయినా, చుట్టాల కొరకో కులం కొరకో బంధువుల కొరకో నువ్వు ప్రోత్సహించకపోయినా, భర్తను దేవుని మందిరానికి నడిపించడానికి ప్రోత్సహించు. భర్తను నువ్వే సరి చేసుకోవాలా, నీ భార్యతో నువ్వే చెప్పుకోవాలా, నీ పిల్లలకి నువ్వు చెప్పాలా దేవుని విలువేంటో. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నాడో చెప్పాలి, నిన్ను ఏ స్థితిలోంచి ఏ స్థితికి తీసుకొచ్చాడో చెప్పాలి. దేవుని బిడ్డలారా, లోకమేంటో, బంధువులేంటో, కులమేంటో, మతమేంటో, దేవుడేంటో నువ్వు చెప్పాలి. ఈరోజు నీ కులం నిన్ను ఆదుకోదో, నీ మతం నిన్ను ఆదుకోదో. దేవుని బిడ్డ నిన్ను ఆదుకోగలిగింది ఒక దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకం నిన్ను వదిలేసినప్పుడు ఆయన నిన్ను వదిలిపెట్టలేదు కదా, లోకం నిన్ను విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు కదా. మరి ఈరోజు లోకం దగ్గరికి వెళ్ళడానికి ప్రోత్సహించే భార్యలు ఉన్నారు, కానీ ప్రార్థనకు రావడానికి ప్రోత్సహించి వదిలేయ్యా ఏం కాదు, దేవుడు ఎక్కువిస్తాడు, వదిలే ఏం కాదు, ఈరోజు ఈ పని దేవుడు ఇచ్చిందే కదా, దేవుడి దగ్గరికి ఆటంకం ఏంటి అని మాట్లాడగలిగేటటువంటి నోరు నీకుందా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి.